గురు బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జయ గురుదేవ. వసుదేవ సుతన్నమ్మ, అక్కడ నా రావాలి. అంటే గీతా రూల్స్ ప్రకారం వసుదేవ సుతన్ దేవం అంటే ఎందువల్ల అంటే తాత దాద ఈ 4 అక్షరాల్లో ఏ అక్షరం వచ్చిన అనుస్వరం తర్వాత 5వ అక్షరం అవుతుంది. మీకు సులభంగా చెప్తాను. మనకి తెలుగులో హల్లులు 5 వర్గాలుగా ఉంటాయి. కవర్గము, చవర్గము, టవర్గము, తవర్గము, పవర్గము, కచేట తప్ప అంటాం కదా. కాక గాగ ఞ చాచ జాజ ఇని టాటా డాఢాణ తాత దాధాన పాప బాబామ్మ. అవును కదా. అవును గురువు. అనుస్వరం తర్వాత కవర్గంలో అంటే కాక గాఘ ఈ 4 అక్షరాలు ఏదొచ్చినా సరే దాని ఉచ్చారణ ఞ అవుతుంది. కొంగ అంటాం. 2 పదవులు కలవు. కొంగ అను కొంగ. కా అనే అక్షరం చూడండి, నా అంటే కా అనే అక్షరం గొంతులో ఉత్పన్నం అవుతుంది. కాక గాఘ ఞ. అయి ఞ కూడా అక్కడే వస్తుంది. అలాగే చంచ లేదంటే మంచము. మంచము అన్నప్పుడు 4 మధ్య భాగం పైన టచ్ అవుతుంది. చాచా జాజా ఈ 4 అక్షరాల్లో ఏది వచ్చినా సరే అది సంస్కృతం. దాన్ని మనం ఇడి అంటాం, సంస్కృతం జ్ఞ అంటారు. మంచము, మంచము, కంచము. చా వస్తుంది చూడండి, చా దగ్గర జ్ఞ వస్తుంది. కంచము, మంచము. అవును గురువు. అది ఆ వర్గానికి. అంటే ఏ వర్గం యొక్క 5వ అక్షరం ఏదైతుందో అది వాటిని 5వ అక్షరం అనునాసికలు అంటారు. ఎందువల్ల అంటే అనుస్వరానికి ఇది రిప్లేస్మెంట్ కాబట్టి దాని పేరు అనునాసిక. అలాగే దానికి కొంచెం ముక్కు సహాయం కూడా అవసరం ఉంటుంది. జ్ఞ పలకాలన్నా నీ పలకాలన్నా ముక్కు సహాయం కూడా అవసరం ఉంటుంది. అందుకని దాన్ని అనునాసికలు అంటారు. ఈ 5వ అక్షరము అనుస్వరం అంటే 0. 0 తర్వాత ఏ అక్షరం వస్తే దాన్ని బట్టి దాని ఉత్పత్తి మారుతూ ఉంటుంది. గంప అన్నాం అనుకోండి, పాప బాబామ పదవులు కలవకుండా గంపలేవు. చూడండి, పాప బాబామ ఈ 5 అక్షరాలు పెదవులు కలిస్తేనే వస్తుంది. సో దాని వెనుకున్న సైన్స్ ఇది. అందుకని వసుదేవ సుతన్ దేవం కంస చానూర మర్దనం. సరే కానివ్వండి అమ్మా. ఇలా రోజు ఒక పాయింట్ నేర్చుకుంటే మీకు కూడా గ్రామర్ తెలిసిపోతుంది. అవును గురువు గారు. నిన్నటి శ్లోకాలు ఎంత చదివారమ్మా? అయిపోయిందా? ఇది అయిపోయింది గురువు గారు. 19, 20 నిన్న క్లాస్ లేదు కదా, మొన్న. అవును గురువు గారు. అయితే మళ్ళా ఒకసారి చదివిద్దామా? సరే గురువు. చదవండి. 19, 20. అవునమ్మా, 19, 20 తర్వాత పుష్పిక చివరిలో ఉన్నది. ఇది శ్రీమద్ భగవద్గీత ఉపనిషత్తుల సారాంశం. అది కూడా చదవాలి. జయ శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ. పంచజన్యమను గీతామృతం శ్రీమద్ భగవద్గీత స్వేచ్ఛా గేయానువాదము. పురుషోత్తమ ప్రాప్తి యోగం. పురుషోత్తముని గాను జ్ఞానులు గుర్తించగలరు నన్ను, సర్వజ్ఞులు గనుకనే నిరతము నన్ను పూజింతురయ్యా. అత్యంత గోప్యమైన ఈ గుట్టు నా చేత చెప్పబడెను. ఇది తెలిసిన జ్ఞానులు అర్జున కృతకృత్తులౌదురయ్యా. ఒకసారి కృతకృత్యులౌదురయ్యా. తాకి యావత్తమ్మా ఉందమ్మా.
అవును, అంతే అంతే కృతకృత్యులౌదురయ్యా. అంతేనండి. ఇది శ్రీమద్ భగవద్గీతోపనిషత్తుల సారాంశము. బ్రహ్మ విద్య యోగ శాస్త్రము. శ్రీకృష్ణార్జున సంవాదమునందు పురుషోత్తమ ప్రాప్తి యోగమును పంచదశోధ్యాయమునకు శ్రీమించు అసల ప్రవక్త ప్రియ శిష్యుడు సహజాచల రాజయోగి స్వేచ్ఛా గేయానువాదము సంపూర్ణము. జై శ్రీకృష్ణ గురు. జై శ్రీకృష్ణమ్మ, బాగా చెప్పారమ్మా. తర్వాత జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణమ్మ. పురుషోత్తమునుగాను జ్ఞానులు గుర్తించగలరు నన్ను, సర్వజ్ఞులు గనుకనే నిరతము నన్ను పూజింతురయ్యా. అత్యంత గోప్యమైన ఈ గుట్టు నా చేత చెప్పబడెను. ఇది తెలిసిన జ్ఞానులు అర్జున కృతకృత్యులౌదురయ్యా. ఇది శ్రీమద్ భగవద్గీతోపనిషత్తుల సారాంశము. బ్రహ్మ విద్య యోగ శాస్త్రము. శ్రీకృష్ణను సంవాదమునందు పురుషోత్తమ ప్రాప్తి యోగమను పంచదశోధ్యాయమునకు శ్రీమించు అచల ప్రవక్త ప్రియ శిష్యుడు సహజాచల రాజయోగి స్వేచ్ఛా గేయ అనువాదము సంపూర్ణము. జయ గురుదేవండి. జై గురుదేవమ్మ. ఇక్కడ మీరు శ్రీకృష్ణార్జున, అక్కడ అది కొంచెం సరిగా వచ్చినట్లేదు, ఒకసారి చెప్పండమ్మా. రెండవ సెంటెన్స్ శ్రీకృష్ణార్జున సంవాదమునందు. శ్రీకృష్ణార్జున అంతే, సరిపోయిందమ్మా, బాగుంది. ఓకే గురు. నెక్స్ట్ అమ్మా. తర్వాత ఎవరు? గురువు గారు మనమే ఉన్నామండి. ఓకే, ఇంకెవరు రాలేదు కదా. ఇంకెవరు రాలేదండి. అయితే మరి శ్లోకాలు నేర్చుకుందాం. నిన్న 4 చదివినట్టున్నారు కదా. చదువమండి. రోజు ఈశ్వరి గారు ఒకరికే చెప్పానండి. ఓకే. 4వ శ్లోకంలో అదే కొంచెం ఇబ్బంది పడుతున్నట్టున్నారు కదా. క్లేశోధిక తర్స్తేషాం. అవును గురువు. ఓకే, అది ఒకసారి చూద్దామా. సంనియమ్యేంద్రియ. ఓకే, 4వ శ్లోకం. ఓకే ఓకే. గురుగారు శ్లోకం పెడతారా? ఉందా? 2 minutes గురువు గారు ఇంటికి వెళ్ళారండి. ఆయన ఇంటికి వెళ్ళా, పర్వాలేదు. అయితే మీ అందరి దగ్గర బుక్స్ ఉన్నాయి కదమ్మా. మీరు చెప్పండి గురువు గారు. నాకు అదే బుక్స్ తీసుకురావడానికి వెళ్ళారు ఆయన ఇంటికి. ఓకే. సన్నియమ్యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. ఇప్పుడు సన్నియమ్యేంద్రియ అన్నానికి ఆ పదాన్ని 3 భాగాలుగా విభజించుకుంటే మీకు సులభంగా వస్తుంది. సన్నియం ఏంద్రియ గ్రామం. సన్నియం ఏంద్రియ గ్రామం ఇలా విభజించుకుంటే, సన్నియం అక్కడ వరకు పలికి దాన్ని మళ్ళా ఆగకుండా ఏంద్రియ గ్రామం, సన్నియం ఏంద్రియ గ్రామం, ఈ విధంగా విభజించుకుని పాడితే మీకు సులభంగా వస్తుంది. ప్రయత్నించండి అమ్మా. సన్నియంయేంద్రియ గ్రామం. సన్నియంయేంద్రియ గ్రామం. అంతే. వేరే ఇంక మిగతా వారు చెప్పండి అమ్మా.
సన్నియమ్యేంద్రియ గ్రామం. సన్నియమ్యేంద్రియ గ్రామం. యాకి దీర్ఘం కూడా ఉందమ్మా. సన్నియమ్యేంద్రియ గ్రామం. సన్నియమ్యేంద్రియ గ్రామం. అంతే. 3 అక్షరాలు ఉన్నప్పుడు, 3 హల్లులు ఉన్నప్పుడు ఒక అక్షరంలో నా దా రి 3 అక్షరాలు ఉన్నాయి కదమ్మా. మొదటి అక్షరాన్ని పుల్లుగా చెప్పేసి మిగతా 2 అక్షరాలు వేరుగా చెప్తే మనకు ఉచ్చారణ సులభం అవుతుంది. సన్నియమ్యేంద్రియ నా పుల్లుగా అంతే. సన్నియం ద్రియ గ్రామం అంతే. ఇక్కడ 2 ఉంటే 2 హల్లులు ఒకసారి, 2 హల్లులు ఒకసారి, అలా 2 కింద విభజించుకుంటే 4 హల్లులు ఉన్నప్పుడు 2 హల్లులు ముందు, 2 హల్లుల తర్వాత అది అక్షరం వచ్చినప్పుడు చెప్తాను. 3 హల్లులు ఉంటే మాత్రం మొదటి అక్షరాన్ని పుల్లుగా చెప్పి తర్వాత 2 సంయుక్త అక్షరంగా చెప్తే సరిపోతుంది. సన్నియమ్యేంద్రియ గ్రామం. గ్రామం. సన్నియమ్యేంద్రియ గ్రామం. అది సులభం అమ్మా. మీరు ఎక్కడ నేను చెప్పక్కర్లా, మళ్ళీ మీరు అలాగా కరెక్ట్ గా 3 హల్లులు ఉన్నప్పుడు 1, 2గా విభజించుకుంటే నా అవసరం లేకుండా మీరు చెప్పేయగలరు. సన్నియమ్యేంద్రియ గ్రామం అంతే. సన్నియమ్యేంద్రియ గ్రామం అంతే. సన్నియమ్యేంద్రియ గ్రామం అంతే. తర్వాత ఇంకెవరమ్మా? సన్నియమ్యేంద్రియ గ్రామం. అంతే అంతే. ఇందులో ఏం బ్రహ్మ విద్య లేదమ్మా. కొంచెం మనం సూక్ష్మంగా ఆలోచించి అక్షరాన్ని విభజించి, అంటే మనకి అది తెలిసేంత వరకు ఎవరికైనా సరే ఏదైనా తెలిసేంత వరకే అది గుప్తంగా, అంటే అది మహా కష్టంగా ఉంటుంది. తెలిస్తే దానంత సులభం లేదు. అక్కడ ఒకే అక్షరం 2 సార్లు వస్తే ద్విత్వాక్షరం అంటారమ్మా. అప్పుడు నీ ఉంది కదా, నా కింద నా ఒత్తు, అది ద్విత్వాక్షరము. 2 వేరు వేరు అక్షరాలు ఒకే అక్షరంగా వస్తే మే ఉందనుకోండి, మా 1 ఏ 2 హల్లులు, ఇది సంయుక్తాక్షరము. 2 గాని 3 గాని వేరు వేరు హల్లులు కలిస్తే సంయుక్తాక్షరము. అంటే ఇప్పుడు మళ్ళీ హల్లు అంటే ఏంటనే డౌట్ రావచ్చు. ఆ నుంచి అమ్మహ వరకు ఉన్నాయన్ని అచ్చులమ్మ, ఆ తర్వాతవన్నీ హల్లులు. కా నుంచి క్షా వరకు ఉన్నాయి కూడా అన్ని కూడా హల్లులు. అలాగే ఈ హల్లుల్లో 5 వర్గాలు. కా కా గా ఞ ఒక వర్గము, చాచ జాజ అని 2వ వర్గము, టాటా డాఢాన 3వ వర్గము, తాత దాధాన 4వ వర్గము, పాప బాభామ 5వ వర్గము. ఈ 5 వర్గాలు. ఈ 5 తప్పితే మిగిలినవన్నీ కూడా ప్రత్యేక అక్షరాలు. వాటికి వర్గం ఉండదు. యా రా లా వా శా షా షా హా లా క్ష. మనం తెలుగులో అయితే బండిరా చెప్తాము, అది రా లేదు. సంస్కృతంలో రా ఉంది కానీ దీనిలో తీసుకురాలేదు. క్ష వరకు అని చెప్తారు. ఇవన్నీ హల్లులు. ఇవన్నీ కూడా పుల్లుగానే తీసుకోవాలండి. ముందు హల్లులు అంటే స్వరం లేకుండా పుల్లుగా ఉన్నవే పూర్ణం, అంటే అది స్వచ్ఛమైన హల్లు, పొల్లుగా ఉన్నది. దానికి అకారం కలిపితే కాకి అకారం కలిపితే కా అవుతుంది, ఆకారం కలిపితే కా అవుతుంది. మనం గుణింతాలంటాం కదా, ఆ గుణింతాలకు చేర్చితేనే అది పూర్ణాక్షరం అవుతుంది. అంతవరకు దాన్ని హల్లు అని అంటారు. హలంతక్షరం. హల్లు అంటే హలంతక్షరం, అంటే పుల్లక్షరం. ఇక్కడ ఉంది చూడండి, ఉచ్చారణ నియమావళిలో గురువు గారు డిస్ప్లే చేశారు. ఇవన్నీ వర్గాలు. కాక గాఘ. 5వ అక్షరం ఎరుపు రంగులో పెట్టారు. వాటిని అనునాసిక వ్యంజనాలు అంటారు. ఈ అనుస్వరం అంటే సున్నత, ఒక పదంలో సున్న తర్వాత
ఈ కాకా గాఘ ఈ 4 అక్షరాల్లో ఏ అక్షరం వచ్చినా సరే దాని ఉచ్చారణ ఉంగ కొంగ. ఉదాహరణకి కొంగ అని అనుకోండి, కో తర్వాత సున్నా ఉంటుంది, ఆ సున్నా ఉచ్చారణ 5వ అక్షరం ఉంగ కొంగ. అలాగే మంచము ఉంది, మా తర్వాత సున్నా ఉంది, సున్నా తర్వాత చా ఉంది. చా ఉంటే చా యొక్క ఉచ్చారణ అవుతుంది చవర్గంలో 5వ అక్షరం ఉంది చూడండి, మనం ఇణి అంటాము, సంస్కృతంలో ఇణి అంటారు. మంచము మంచము మీరు అని చూడండి, మంచము చ అన్య చ రెండు ఒకే స్థానంలో వస్తాయి. నాలిక అంటే మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క స్థానంలో వస్తాయి. క అంటే నాలిక మొదటి భాగంలో గొంతులో వస్తుంది, చ అంటే కొంచెం ముందుకు వస్తుంది అని చూడండి. చ అదే ట అంటే మనం మంచము అది మూ కింద మనకి తెలుస్తుందే గాని ఇన్ని అని మనం పట్టుకోలేకపోతున్నాం. అదే కదా, అందుకే కదా దీని ఉచ్చారణ సంస్కృతంలో ఉచ్చారణ అంతా మంచ మంచ మన్ ఆ మన్ అన్నదే ఆ నాలిక మధ్య భాగం, మీరు అంగిల మధ్య భాగంలో టచ్ చేస్తేనే అందులో పలుకుతుంది. అందుకే అది పూర్ణాక్షరం కదా. అనునాసిక, అవును అనునాసిక అని ఎందుకన్నారు, దాని గురించి అన్నారు, పూర్ణాక్షరం కాదు. మంచము. అలాగే గంట గంట టాటా డాఢానాలో వస్తుంది గంట. నాలుగు చివరి భాగం ఉంటుంది చూడండి, గంట నా ట రెండు కూడా అక్కడే పలుకుతాయి, గంట. అలాగే బొంత బొంత గంట అంటే నాలుగు పైన మడిచి టచ్ చేస్తున్నాం, గంట అని చూడండి, గంట బొంత బొంత. నాలుగు చివరి భాగం పళ్ళ పైన టచ్ అవుతుంది నాకి, ఆ నాకి నాలుగు మడిచి పైన టచ్ చేస్తాం, గంట 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 బొంత. ఆ రెండు పదాలు చూడండి, మీరు అని చూడండి, గంట బొంత. అవునా, అంతే. అలాగే ఇక మిగిలింది పవర్గం. రెండు పెదవులు కలిస్తేనే గాని పాప బాబ అమ్మ ఈ 5 అక్షరాలు ఏ అక్షరమో పలకలేవు. గంప, ఉదాహరణకి గంప. గా తర్వాత అనుస్వరాన్ని మాలా పలకాలి, ప గంప గంప. అవునండి. సో ఇవి పెదవులతో పలికే అక్షరాలు ఇవి. అదండి, మా అందులో కలుపుతుందండి. అవును, గంప గంప. అవును గురుగారు. సో ఇది అక్షరాల వెనకున్న సైన్స్ ఇది. మనకి అది కూడా ఇక్కడంటే మనకి కవర్గాన్ని కంఠవ్యాలు అంటారు, కంఠం నుంచే ఉత్పన్నం అవుతాయమ్మా. చవర్గం అనేది చచ్చ జజ్జ అనేది తాళవ్యాలు అంటారు, తాత డాఢాన్న దంతవ్యాలు, తాత డాఢాన్న. అలాగే తాత దాధాన దంతవ్యాలు, పాప బాభామ పెదవుల్ని ఓష్టవ్యాలు అంటారు, పెదవుల సహాయంతో ఉచ్చారణ. అవును, అది పాప బాభామ. అందుకే పెదవులు అంటే సంస్కృతం ఓష్టవ్యములు, ఓష్టం అంటే పెదవులు, దాని గురించి వాటిని ఓష్టవ్యాలు అంటారు. ఇకపోతే కింద యారాల వా శేషాషాహ ఉన్నాయి కదా, అవి అంతస్తము ఉష్మము అంటే అది మళ్ళీ వేరే వర్గం. అది అంతస్తం అంటే యా రా లా వా శా యా రా లా వా ఇవన్నీ పలికినప్పుడు గాలి లోపలికి లాక్కుంటాం. య అని చూడండి, యా ర ల వ శ ష. ఊష్మము ఇష్ ఇష్ స్ హ్. మనం గాలి ప్రయత్నపూర్వకంగా బయటికి పంపిస్తేనే అక్షరాలు వస్తాయి. చూడండి, ఇష్ ష్ స్ హ్. అవి అంటే ఊష్మం అంటే మనకి గాలి బయటికి పంపించడం, అంతస్థం అంటే గాలి మనకు లోపలికి తీసుకోవడం. సో ఇంత ఇంకా అంతకన్నా ఎక్కువ చెప్తే మళ్ళా అందరికి కన్ఫ్యూజ్ వస్తుంది, మళ్ళా తర్వాత నేర్చుకుందాం. ఇప్పుడు శ్లోకానికి వద్దాము. అందరికి జయ గురుదేవ్ అండి. అందరికి అయ్యో అంతా అయిపోయిన తర్వాత వచ్చారమ్మా మీరు. సరే పర్వాలేదు. నిన్న మీరు చెప్పాలి ఇప్పుడు. సన్నియం ఏంద్రియ గ్రామం చెప్పండి అమ్మా. సన్నియం
సన్నియం ఏ అమ్మ నేను చెప్పినట్టే చెప్పండి, మీకు సులభంగా ఉంటుంది. సన్నియం సన్నియం ఏన్ ఏన్ ఏ మీ ఏన్ 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 ద్రియ గ్రియ గ్రామం గ్రామం కలిపితే సన్నియం ఏంద్రియ గ్రామం. మెల్లగా చెప్పండి. సన్ని ఎం ఎం ఏంద్రియ ఇంద్రియ ఏంద్రియ ఇంద్రియ కాదు ఏంద్రియ ఏ ఏ ఇంద్రియ గ్రామం. గ్రామం మళ్ళొకసారి సన్నియం ఏంద్రియ గ్రామం. సన్నియే సన్నియం సన్నియే ఎం మళ్ళా ఏ వద్దమ్మా మధ్యలో. సన్నియం అంతే. సన్నియం సన్నియం ఏంద్రియ ఇంద్రియ ఇంద్రియ కాదు ఏంద్రియ ఏ ఏ ఇంద్రియ ఏన్ 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 చెప్పండి. ఏఎన్ ఏ ఎన్ కాదు ఏన్ అంతే. ఎన్ ద్రియ ద్రియ గ్రామం. గ్రామం సన్నియం ఏంద్రియ గ్రామం సులభంగా చెప్పండి అంతే. సన్నియే ఏ వద్దు అక్కడ. ఎం సన్నియం సన్నియం ఏంద్రియ ఏ ఇంద్రియ గ్రామం గ్రామం అని నేను చెప్పినట్టు చెప్పండి. మళ్ళా సన్నియ వద్దు, సన్నియ వద్దు. సన్నియం సన్నియం ఏంద్రియ ఏ ఏంద్రియ మళ్ళా ఇంద్రియం. నేను ఏ చెప్తున్నా మీరు ఈ చెప్తున్నారు. నేను ఏది చెప్తే అదే శ్రద్ధగా వినండి. సన్నియం మళ్ళా సన్నియం ఏంద్రియ ఏ ఇంద్రియ గ్రామం గ్రామం కలిపి చదివితే సన్నియం ఏంద్రియ అంటే నేనేం చదువు అక్కడ ఆగకుండా పాడుతున్నాం అంతే. సన్నియం 1, ఏంద్రియ 2, గ్రామం 3 విడివిడిగా పలికాము. అదే 3ని ఆగకుండా పలుకుతున్నాం ఇప్పుడు అంతే. సన్నియం ఏంద్రియ గ్రామం అంతే. చెప్పండి. సన్నియం ఏంద్రియ ఏ ఇంద్రియం ఏంద్రియం లేదు అక్కడ. ఏంద్రియ ఇంద్రియ గ్రామం అంతే. సన్నియం ఏంద్రియ గ్రామం. సన్నియం ఏంద్రియ ఇంద్రియం గ్రామం. ఏంద్రియం లేదమ్మా. ఏంద్రియ పోని ఏంద్రియ ఇంద్రియ గ్రామం. గ్రామం మళ్ళా సన్నియం సన్నియం సంధ్యం ఏంద్రియ ఇంద్రియ గ్రామం గ్రామం అంతే. సర్వత్ర సమబుద్ధయ సమబుద్ధయః బుద్ధయః సమబుద్ధయః తే ప్రాప్తు వంతి వంతి మామియం మామి అమ్మ యా లేదు తల్లి. అక్కడ ఉన్న అక్షరాలు చదవండి. మీరు వేలు పెట్టి చూపించండి. వేలు పెట్టి చూపిస్తూనే చదవండి. అది వేలు పెట్టి చూపించిన దానికి చూపించకుండా చెప్పిన దానికి ఎంత తేడా ఉందో చూడండి. మామేవం సర్వభూత సర్వభూత అక్కడ ఏ అక్షరం ఉంది? ఏ ఉందా? హీ ఉందా? హితే సర్వభూత హితే రత్నం రతాహ. అది 2 చిన్న సున్నాలు ఉంటే హాలా చెప్పాలి, మా కాదు. రతాహ. మళ్ళీ ఒకసారి చెప్పండి. సన్నియం ఏంద్రియ మళ్ళీ మర్చిపోతలేగా. ఏంద్రియ నేను విడిగా చదువుని గురువు గారు ఎలా అంటే సన్ని మీరు ఎలా చదివారో నాకు అనవసరం. నేను చెప్పిందే చెప్పండి ఇప్పుడు.
సరే అండి సన్ని మీకు ఎలా వీలైతే అలా చదువుతారు, అలా కాదు, అక్షరం ఎలా ఉంటే అలా చదవాలి. అలాగండి గురుగారు. సన్నియం సన్నియం ఏంద్రియ ఇంద్రియం అక్కడ మా లేదమ్మా, ఏంద్రియ ఏంద్రియ ఇంద్రియ గ్రామం గ్రామం. సన్నియం ఏ ఇంద్రియ ఏ గ్రామం. ఇంద్రియ కాదు, ఏంద్రియ. ఇంద్రియ ఇంద్రియ. నేను చెప్పిందే చెప్పండి, మీ సొంత కవిత్వం వద్దు. ఏ ఇంద్రియ కాదు, ఏంద్రియ. ఇంద్రియ ఏంద్రియ గ్రామం. ఇంద్రియ ఇంద్రియ ఇంద్రియ. సన్నియం సన్నియం ఏంద్రియ ఇంద్రియ గ్రామం. గ్రామం. సన్నియం ఇంద్రియ ఏంద్రియ గ్రామం. అంతే, సన్నియం ఇంకా మళ్ళీ కాగద్దు. గ్రామం. సన్నియం ఏంద్రియ గ్రామం. సన్నియం ఏ ఇంద్రియ గ్రామం. అంతే. ఏ ఇంద్రియ. మళ్ళీ మళ్ళీ మూడోసారి వచ్చినప్పుడు ఇంకా బాగుపడాలి, కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. సన్నియే అంటున్నారు మళ్ళా మీరు, సన్నియే కాదు, సన్నియం. సన్నియం ఏ ఇంద్రియ గ్రామం. అంతే. సన్నియం ఏ ఇంద్రియ గ్రామం. ఏంద్రియ ఏ ఇంద్రియ కాదు, ఏంద్రియ గ్రామం. కేంద్రియ. సన్నియం ఏంద్రియ గ్రామం. అంతే, ముందుకెళ్ళండి, ముందుకెళ్ళండి ఇంకా. అంటే సర్వత్ర సమబుద్ధయ బుద్ధయః సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి. త్రే లేదమ్మా, తే అండి. తే ప్రాప్నువంతి ప్రజ్ఞవంతి మామేవ సర్వభూత సర్వభూత హితే రతాః అంతే. అలా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఇంకొకరు ఎవరని చెప్పండి అమ్మా ప్లీజ్. గురువు గారు అమ్మా చెప్పండి. ఇక్కడ సర్వత్రా, అక్కడ ఏం పలకాలండి? సర్వత్రాని అదండి, రాక బాగుతుంది. అవును, పైన కామలు పెట్టారు కదా, అక్కడ అది ఆఘాత్ అంటారు కదమ్మా. మీరు గీతా పదాలు నేర్చుకున్నారు కదా. ఆఘాత్ తీసుకోవడం అంటే అక్కడ 2 లైన్లకి అర్థం ఏంటంటే, దాని తర్వాత సంయుక్తాక్షరం ఉందా, త్ర. ఆ త్రాలో మొదటి అక్షరం తా 2 అక్షరాలుగా మారుతుంది. ఇప్పుడు చూడండి, దాని ఉదాహరణ ఇవ్వలేదు. ప్రాప్నువంతి చూడండి, ప్రాప్నువంతి ఉంది చూడండి, ప్రాప్ను ఉంది చూడండి, రెండో లైన్ లో ఉంది చూడండి, ప్రాప్ను. ఓకే, ప్రాపైన ఆఘాతం ఉంది. ప్రాపైన ఆఘాతం ఉంటే దాని తర్వాత ఏముంది, సంయుక్తాక్షరం పును ఉంది. పునులో పా ను 2 అక్షరాలు కదా. మొదటి అక్షరం పా, ఆ పా 2 పాలుగా ఉచ్చరించాలి. అదే ఇచ్చాడు చూడండి, ఒక పా బ్రాకెట్ లో ఉంది, ఇంకొక పా నుతో పాటు ఉంది. ప్రాప్నువంతి, అందుకే ఆఘాతం ఉంటే ఆ 2 లైన్లు ఉంటే దాని తర్వాత అక్షరాన్ని నొక్కి చెప్పాలంటే 2 అక్షరాలుగా పలకాలి మనం. ప్రాప్నువంతి అలా ఆ 2 లైన్లు ఎక్కడున్నా సరే దాని తర్వాత అక్షరాన్ని నొక్కి చెప్పాలి. సన్నియం ఏంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః. తే తర్వాత కూడా పా నొక్కి చెప్పాలి. తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితే రతాః. ఇలా వస్తుంది. అదండి, ఇక్కడ ఏం పెట్టాలి అని డౌట్ అండి. అనాలంటారు ఇంకా సర్వత్రనే సర్వత్ర సమబుద్ధయః.
బుద్ధయ. బుద్ధయ కింద ఒత్తుందమ్మా. రెండో అవునండి. కింద ఉన్న దాకా ఒత్తు ఉండాలి. మీ బుక్స్ లో రాసుకోండి. అవునండి, అంటే అవును పెట్టుకున్నానండి. ఒత్తక్షరాలు ఒత్తిగా ఇచ్చినప్పుడు కింద సరిగా కనపడదు. అది వాళ్ళు ప్రింటింగ్ లో కొంచెం సరైన ప్రింట్ రాలేదు, దాని గురించి కింద ఒత్తులు కనపడవు మనకి. ఓకే గురుగారు. గురుగారు పాడుతున్నాను చూడండి, వినండి. సన్నియం సన్నియంయేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితే రతాః. అద్భుతంగా పాడారమ్మా, చాలా బాగుంది గురుగారు. బామ్మా, చాలా బాగా పాడారమ్మా. ఓకే గురుగారు. తర్వాత గురువు గారు చెప్పండి అమ్మా. నాకు వస్తుందో రాదు ట్రై చేస్తాను. అయ్యయ్యో భలేవారే, ఈశ్వర్ గారే చక్కగా పాడతాను. మిగతా మీరు పాడండి అందులో చెప్పండి. మీరు ఎవరు పాడకపోయినా మా చక్కగా పాడించేలా చేసే నేర్పే బాధ్యత నాది. ఓకే గురువు. సన్నియం ఏంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. అంతే, చక్కగా చెప్పారు కదమ్మా. అది రాగంలాగా రావట్లేదు గురుగారు. అది వస్తుంది. అది ముందు అక్షరాలు ఉచ్చారణ వచ్చేస్తే రాగం నేర్చుకోవడం చాలా సులభం అమ్మా. సన్నియం ఏంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితే రతాః. అంతే. ఇది నీకు అక్షరాలు ఉచ్చారణ వచ్చేస్తే రాగం సులభంగా పట్టుకోవచ్చు తల్లి, అదేం ఇబ్బంది లేదు. తర్వాత అండి జై గురుదేవ గురువు. జై గురుదేవమ్మ. సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. ఎక్సలెంట్. మిమ్మల్ని కూడా టీచర్ గా చేసేయచ్చు. ప్రాక్టీస్ లేదు లేదు, వచ్చేస్తుందమ్మా, మీరు సులభంగా గ్రహించగలుగుతారు. ఏం చెప్తారంటే చెప్పండి గురుగారు. గురుగారు జై గురండి. జై గురుదేవ్ అండి, చెప్పండి. సన్నియంయేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. అంతే అంతే, సరిపోయింది. అక్కడే ఒత్తులు ఉన్న దగ్గర కొంచెం నొక్కి చెప్పు. సర్వభూత భయం అంటాం కదా, అలాగే హితే రతాః. అంతే అంతే, చక్కగా వచ్చింది. జై గురు. జై గురుదేవ్ అండి. తర్వాత శ్లోకం నేర్చుకుందామా? ఇంకో శ్లోకం నేర్చుకుందాం. ఎలాగో పాటలు అయిపోయినాయి కాబట్టి ఇంకా దానికి నేర్చుకోవాల్సింది లేదు కాబట్టి ఈ 4 రోజులు దీని మీద ప్రాక్టీస్ చేద్దాం. ఏమంటారండి? ఓకే గురువు గారు. అదే 5వ శ్లోకం పెట్టండి గురువు గారు. ఇది కూడా కొంచెం క్లిష్టంగానే అంటే కష్టంగానే ఉంటుంది, శ్రద్ధగా వినండి. క్లేశో కాకి లావత్తు ఏ త్వంతో క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తాహి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. చూడండి, కాకి లావుతుంది. ఏత్వం అంటే మనం లాని సంయుక్తంగా వచ్చి చెప్పాలంటే గ్రాంధికంగా చెప్పాలంటే కాకి లా సంయుక్తాక్షరము, ఏ ఒత్తు అంటే ఏ దీర్ఘమైన ఒత్తు, కాకి లా సంయుక్తాక్షరము. క్లే ఆ ఏ ఒత్తు అనేది లేక వస్తుంది. కా పొల్లుగా ఉంటుంది, లే పూర్ణంగా ఉంటుంది. సంయుక్తాక్షరంలో ఎప్పుడు కూడా చివరి ఏ అక్షరం వస్తుందో అదే పూర్ణాక్షరము, దానికే
ఏకారం ఉన్నా అకారం ఉన్నా ఆకారం ఉన్నా ఏదైనా సరే చివరి అక్షరానికి వస్తుంది, మిగతావన్నీ కూడా పొల్లులే అవుతాయి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఒకటి కన్నా ఎక్కువ హల్లులు ఉండే ఒక అక్షరంలో ఉంటే దాన్ని సంయుక్తాక్షరం అంటారు. ఆ సంయుక్తాక్షరంలో మొదటి ఎన్ని హల్లులు ఉన్నా సరే, అంటే ఎన్ని అక్షరాలు ఉన్నా సరే మొదటివన్నీ పుల్లుగా ఉంటాయి, చివరిది మాత్రమే పూర్ణంగా ఉంటుంది. ఇప్పుడు క్లేలో అక్ లే, ఎక్ లే అంటే కాకి పొల్లు, లాకి ఏకారం. క్లేశోధికతరస్తేషాం, ధి దానికి ఒత్తుంది, కింద ఈకారం ఉంది. కథ రెండు అకారంతో ఉన్నాయి. రస్తే రా, దాని తర్వాత సా దానికి ద్విత్వంగా ఉన్నది తే, ఎస్ తే. షాం షా దీర్ఘంగా, మా పుల్లక్షరం. క్లేశోధికతరస్తేషాం రెండవ చరణము. అవ్యక్తాసక్త చేతసాం, అవ్యక్తాసక్త, అవ్య వా య రెండు అక్షరాలు కలిసినాయి ఇక్కడ. మళ్ళా దాని తర్వాత కా తా ఇక్కడ రెండు అక్షరాలు కలిసినాయి. సక్త మళ్ళా సా తర్వాత క్త, కా కింద తా అవుతుంది. సక్త అంటే కా పొల్లుగా తా పూర్తక్షరం. అవ్యక్త సక్త చేతసాం, చేత సాం చే దీర్ఘాక్షరము అంటే కొంచెం లాంగ్, అంటే ఏ అంటాం చూడండి. అందులో మొదటగా ఆ హ్రస్వాక్షరము, ఆ దీర్ఘాక్షరము. ఈ హ్రస్వాక్షరము, ఈ దీర్ఘాక్షరము. ఉ హ్రస్వాక్షరము, ఊ దీర్ఘాక్షరము. ఏ హ్రస్వాక్షరము, ఏ దీర్ఘాక్షరము. ఓ హ్రస్వాక్షరము, ఓ దీర్ఘాక్షరము. మళ్ళా ఔ కూడా దీర్ఘాక్షరమే. ఔ దీర్ఘాక్షరము అంటే కొంచెం హ్రస్వాక్షరం ఒక రెప్పపాటి కాలంలో పలకగలిగితే, దీర్ఘాక్షరం రెండు రెప్పపాటి కాలాలు పలకాలంటే హ్రస్వాక్షరానికి రెట్టింపు సమయం దీర్ఘాక్షరం చెప్పాలి. ఇప్పుడు ఆ ఒక రెప్పపాటి కాలం అలా అయిపోయింది. ఆ దానికి రెట్టింపు సమయం ఆ పలకాలి. సో ఇక్కడ ఏ అక్షరం వచ్చినా సరే దీర్ఘం ఉంటే దానికి అదే రూల్ వర్తిస్తుంది. అవ్యక్తాసక్త చేతసాం, అవ్యక్తాసక్త చేతసాం మూడవ చరణము. అవ్యక్తాహి గతిర్దుఃఖన్, అవ్యక్త చూడండి, ఆ తర్వాత వా దానికి కింద యా, అవ్య క్త మళ్ళా కా తా రెండు అక్షరాలు. అవ్యక్తాహి హి హ్రస్వాక్షరము. గతిర్దుఃఖన్, గతిర్ అక్కడ రా కింద దా ఉంది, దాకే వస్తుంది ఉకారం. గతిర్ దుఃఖన్, గతిర్ దు చూడండి, గతిర్ దుఃఖన్ రా పొల్లుగాను, దు అనేది పూర్తిగా పలుకుతాం. గతిర్ దుఃఖన్. దు తర్వాత విసర్గం ఉంది, రెండు చిన్న సున్నాలు ఉన్నాయి కదా, అది కూడా కాలాగే పలకాలి. గతిర్ దుఃఖన్ అంటే రెండు కాలుగా వచ్చినట్టుగా వస్తుంది. ఆ సున్నా బదులు బ్రాకెట్ లో ఇచ్చారు చూడండి అక్షరం, అదే పలకాలి నా పొల్లుగా. గతిర్ దుఃఖన్, అవ్యక్తాహి గతిర్ దుఃఖన్. దుఃఖం అనకూడదు, పెదవులు కలవకూడదు మళ్ళా, ఎందుకంటే అనుస్వరం తర్వాత చరణంలో దే ఉంది, అంటే అనుస్వరం తర్వాత దా వచ్చింది కాబట్టి తాత దాద్ధ ఈ నాలుగు అక్షరాలు ఏదొచ్చినా గానీ అనుస్వర ఉచ్చారణ నా అవుతుంది, అంటే ఐదవ అక్షరం నా అవుతుంది. అందువల్లే దే ఉంది కాబట్టి ఇక్కడ అనుస్వరం నాగా పలకాలి. గతిర్ దుఃఖన్, దేహవద్భి, దేహవద్భి దే దీర్ఘాక్షరము, మళ్ళా వద్భి దా భి, వద్భి రవాప్యతే, వాప్యతే వా దీర్ఘాక్షరము. ప్యతే పాకి యావత్తు అంటే పా కింద యా ఉంది, రెండు అక్షరాలు ప యా, ప అనేది పొల్లు, యా అనేది పూర్తి. దేహవద్భి రవాప్యతే పూర్తి శ్లోకము. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం, అవ్యక్తాహి గతిర్దుఃఖన్ దేహవద్భిరవాప్యతే. ఒక్కొక్కరు చెప్పండి అమ్మా. హిమ గారు చెప్పండి. జయ గురుదేవ. జయ గురుదేవమ్మా.
క్లేశోద్దికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. అద్భుతంగా జై గురుదేవా. చెప్తున్నారమ్మా. జై గురుదేవ, చాలా బాగా చెప్తున్నారమ్మా. గురువు గారు చెప్తారా? చెప్తారండి, ఉన్నారమ్మా? చెప్తారు గురుగారు. గురుగారు జయ గురు. జై గురుదేవ. క్లేశోదికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. దేహవద్భిరవాప్యతే. ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. తర్వాత అమ్మా జై శ్రీకృష్ణ గురుగారు. అండి. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. Excellent జై అమ్మా. శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ అండి. అయిపోయారా అందరూ? నేనున్నాను. చెప్పండి అమ్మా. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిర్వాప్యతే. దేహవద్భిరవాప్యతే. మరొకసారి చెప్పండి అమ్మా. వాప్యతే. అంతేనండి, బాగుంది, చక్కగా చెప్పారు. నెక్స్ట్ ఈశ్వర్ గారు ఉన్నారా? గురువు గారు నేను చెప్పలేనేమో గురువు గారు. అంటే ఎందుకు చెప్పలేరమ్మా, మీ చేత పలికించే బాధ్యత నాది. చెప్పండి. క్లేశో కేశో క్లేశో క్లేశో ధిక దిక్క తరస్ తరస్ తేషాం కేశం తేషాం. కేశం. మీరు ఒక్కొక్క అక్షరం చెప్పండి. ఇప్పుడు ఈ పదంలో ఉన్న ఒక్కొక్క అక్షరం పలకండి. మీరు ఒక్క అక్షరం చెప్పండి. కేశ్ క్లే క్లే షో ధి ది త క క క ది క ఒక్కొక్క అక్షరం చెప్పండి. ఒకదాని తర్వాత ఒకటి చెప్పండి అమ్మా. మీరు ది క్లే క త ర స్తే చే స్తే స్తే సాకింద తా ఉంది కదా, స్తే. స్తే షా షాం. అంతే. క్లేశోధికతరస్తేషాం కేశోధికరత ధికత 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 దికత రస్తేషాం రత్తిషాం రస్తేషాం. రష్యితాం అమ్మ రస్తే 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 అంతే. రస్తే రస్తే రస్తేషాం రత్తేషాం రస్తేషాం రస్తేషాం అంతే. క్లేశో క్లేశో ధికత దిక్కత రస్తేషాం రత్తేషాం క్లేశో కేశో ధికత దిక్కత రస్తేషాం. రత్తిషాం రత్తే కాదు, రస్తే. రష్యతే మీరు మొదట పలికింది మళ్ళా రెండోసారి అలాగే పలకాలి. రస్తే 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 అంతే. రస్తేషాం రస్తేషాం క్లేశోధికత క్లేశోదిక్కత రస్తేషాం రస్తేషాం క్లేశోధికత
క్లేశో దిక్కత రస్తేషాం రతిషాం రత్తే మళ్ళా ఇందాక స్థి అన్నప్పుడు మళ్ళా తీ అని ఎందుకు అంటున్నారు? రస్తేషాం రస్తిషాం క్లేశోధికత. కేశో మళ్ళా దిక్కత ఒకసారి కరెక్ట్ గా చెప్పిన తర్వాత మళ్ళా రెండోసారి చెప్పినప్పుడు ఇంకా బాగా చెప్పాలి తప్ప ఇంకా మళ్ళా పాడుగా చెప్పకూడదు. క్లేశోధికత క్లేశో దిక్కత రస్తేషాం. అదిగో రతిషాం ఇప్పుడు ఇందాక రస్తే అని చెప్పి మళ్ళీ ఇప్పుడు రత్తే అని ఎందుకు చెప్తున్నారు? రస్తేషాం. రష్టిషాం షా కాదు, రస్తే రస్తే. రస్తే రస్తే షాం క్లేశోధికత రస్తేషాం. క్లేశో ధికత దిక్కత రస్తే రస్తే షాం. షాం రెండవ చదవం అవ్యక్త. హవ్యక్త నొక్కి చెప్పకర్లేదు, అవ్యక్త. తేలిగ్గా చెప్పండి. అవ్యక్త సక్త సత్త చేతసాం. సేత సే కాదు చేతసాం. చేయమ్మ చేతసం. చెయ్యి అంటాం కదా. శ్యాం చిన్ని కృష్ణుడు అనండి. శ్యాం చిన్ని కృష్ణుడు. చిన్ని కృష్ణుడు సిన్ని కాదు చిన్ని. చిన్ని అలాగే ఓకే. అవ్యక్త సక్త అవ్యక్త సప్త చేతసాం. సేత శ్యాం అవ్యక్త సక్త చేతసాం. అవ్యక్త సత్త సేత శ్యాం రెండింటికి ఇప్పుడు మొదట చే ఉంది, దాని తర్వాత సా ఉంది. మీరు రెండు ఒకేలా చెప్తున్నారు, సేతసాం అని. అలా కాదమ్మా, చేతసాం. అదిగో మళ్ళా సే అంటారు. చేతసాం. చచ్చా అంటాం కదా, అదాగా చేతసాం. ఓకే. మూడో చరణం అవ్యక్తాహి. తేలిగ్గా చెప్పండి, నొక్కి చెప్పక్కర్లేదు. అవ్యక్తాహి. హా కాదమ్మా, అన్నం అంటాం కదా. అన్నం అంటారా, అన్నం అంటారా? అన్నం కదా, మరి అందుకే ఇక్కడ కూడా అవ్యక్తాహి. అదిగో మళ్ళా మీరు హా వస్తుంది, హా రాకూడదు అక్కడ. అవ్యక్తాహి. గతిర్ దుఃఖన్. అంతే. అవ్యక్తాహి గతిర్ దుఃఖన్. వచ్చేసింది చూడండి. అవ్యక్తాహి గతిర్ దుఃఖన్. దేహవద్భి. రవాప్యతే. రవాప్యతే. యతే. పతే కదమ్మా, యతే. అంతే అంతే. రవాప్యతే. రవాప్యతే. గురువు గారు సాపిగా నేర్చుకుంటానండి, ఇది రాసుకుంటూ అంటూ. ఓకే. రవాప్యతే చెప్పండి, ఇప్పుడు చెప్పండి పోనీ. యతే. అంతే. యతే. ఓకే. ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి. గురువు గారు మీకు ఆడియో కూడా పంపిస్తున్నారు కదా, అది వింటూ ఆవిడ ఎలా చెప్పింది అలాగే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి రేపు చెప్పండి, సరేనా? ఓకే. ఇంకొక శ్లోకం నేర్చేసుకుందాం. ఇవాళ 6 శ్లోకాలు అవుతాయి. ఎంత టైం? 53 అయిపోయిందా? అవదా? ఇంకోటి అమ్మా చెప్పండి అమ్మా. ఇక్కడ క్లేశో దికత్తర పుల్రాగా పలకొచ్చండి. దికత్తర
దికతర రా పూర్తిగా చెప్పాలమ్మా. ఎక్కడ మీకు పొల్లుంటే తప్ప మిగతా అన్ని అక్షరాలని పూర్తిగానే చెప్పాలి. క్లేశోధికతరస్తేషాం రస్తేషాం. ఇంకా పొల్లు రాలేదండి ఇక్కడ. పొల్లు రా కాదు, పొల్లుంటే పైన పొల్లు మీకు కనిపిస్తేనే చదవాలి. ఆకారం ఉంది కాబట్టి రా కింద చదవాలి. రక్తము నెల చదువు రక్తము అంటాం కదా, అలాగే రస్తేషాం. క్లేశోధికతర ఇంకా విడివి అంటే కొంచెం విడిగా అక్షరం ఎక్కువసేపు మీరు నోట్లో ఉంచుకుంటే స్పష్టంగా వస్తుంది. క్లేశోధికతరస్తేషాం అంత ఫాస్ట్ గా పాడితే కొన్ని అక్షరాలు స్కిప్ అయిపోతాయి. అలా కాకుండా క్లేశోధికతరస్తేషాం ఇంత మెల్లగా పాడితే మీకు ప్రతి అక్షరము స్పష్టంగా ఉచ్చరించే సమయం నాలుకకు దొరుకుతుంది. కాబట్టి మెల్లగానే చెప్పండి అందరూ. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తాహి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. ఇలా పలికించడం సరిపోతుంది. రేపండి ఆనందం వచ్చిన గురుగారు. ఏ లెవెల్ అమ్మా? L3నా? ఓకే ఓకే. ఎన్ని గంటలకి? అదే 4 గంటలకే కంటిన్యూ. సాయంకాలం 4 గంటలకా? తెల్లవారుజామునండి. తెల్లవారుజామున అంటే అయిపోయిందండి ఇది 3. అవును 3 అయిపోయింది. అయిపోయిందండి. ఆనందం వచ్చి పెడతారండి రేపు. ఓకే ఓకే. మరి మీరేం పాడుతున్నారు? నేనండి కృష్ణుడి భజన పాట పెట్టానండి. వెరీ గుడ్ వెరీ గుడ్. చిన్న పాట. మీకు బాగా పాడతారు కదా, మీరు ఇవన్నీ బాగా ప్రాక్టీస్ చేశారు కదా, బాగుంటుంది దానిలో. శ్లోకం నేర్చుకుందామండి. అంటే మరి టైం అయిపోతున్నట్టుంది. 55 ఇంకా 5 నిమిషాలు సరిపోతుంది, పర్వాలేదు. ఇంకో శ్లోకం 6వ శ్లోకం పెట్టండి గురుగారు. అది కొంచెం సులభంగా అది సులభంగానే ఉంటుంది. మనమే కదండి నేర్చుకోవచ్చు. 6వ శ్లోకం పెట్టండి గురుగారు. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. ఇప్పుడు మొదటి చరణము ఏతు, ఏ దీర్ఘాక్షరం, ఏతు సర్వాణి కర్మాణి. మళ్ళా ఈ ఆఘాత నియమాలకు వచ్చేసరికి చూడండి, పైన 2 లైన్లు ఉన్నాయి కదా, అది రాకి సంయుక్తంగా అంటే రాతో పాటు ఇంకో అక్షరం కలిస్తే ఆఘాతం ఉండదు. ఎందుకంటే రా పలికినప్పుడే నేచురల్ గా దానిలో కొంచెం కఠినమైన ఉచ్చారణ ఉంటుంది రా, అందుకని దానికి వేరే ఆఘాతం ఉండదు. ఏతు సర్వాణి కర్మాణి, ఏతు సర్వాణి కర్మాణి. 2వ చరణము మయి సన్యస్య మత్పరాః. సన్యస్య అక్కడ చూడండి 2 4 1 య 3 అక్షరాలు ఉన్నాయి కాబట్టి దాని ముందు ఆఘాతం ఉండదు. మళ్ళా 3 అక్షరాలు ఉన్నా కానీ ఆఘాతం ఉండదు. సన్యస్య దాని తర్వాత అక్షరంలో 2 ఉన్నాయి, సా 1 యా 1. సో సన్యస్య మత్పరాః, మత్పరాః. మా తర్వాత ఉన్న అక్షరంలో తా ప, తా పుల్లక్షరం, పా పూర్తక్షరము. రా దీర్ఘంగా పలకాలి. రా హ అక్కడ 2 సున్నాలు విసర్గ, దాని ఉచ్చారణ ఎప్పుడు హాలాగే ఉంటుంది. రాహ. మయి సన్యస్య మత్పరాః 3వ చరణము అనన్యేనైవ యోగేన. అనన్యే ఇక్కడ చూడండి, మళ్ళా ఏ సంయుక్తాక్షరం అంటే 2 హల్లులు ఉన్నాయి, నా 1 ఏ 1 దీర్ఘం కూడా. అనన్యే అంటే నా ఈ 2 హ్రస్వాక్షరాలు, వాటి ఒక్కొక్క అక్షరం పలికితే ఎంత సమయం పడుతుందో దానికి రెట్టింపు సమయం న్యే పలకాలి. అనన్యే. మళ్ళా నై కూడా దీర్ఘాక్షరమే. అనన్యే నైవ, అనన్యే నైవ యోగేన. యో దీర్ఘాక్షరము, గే దీర్ఘాక్షరము, నా మళ్ళా హ్రస్వాక్షరము. యోగేనా పలకూడదు, అది నా దీర్ఘం అయిపోతుంది. అక్కడ దీర్ఘం లేదు కాబట్టి యోగేన సడన్ బ్రేక్ వేసినట్టుగా ఆగిపోవాలి.
అనన్యేనైవ యోగేన. 4వ చరణము మాన్ ధ్యాయంత ఉపాసతే. మాన్, ఇప్పుడు చూడండి మా తర్వాత సున్నా ఉంది, సున్నా అని ఉచ్చారణ పొల్లు నాలా చెప్పాలి, ఎందుకంటే దాని తర్వాత దాని అక్షరం ఉంది కాబట్టి. మాన్ ధ్యాయంత దాకొత్తుంది, మాన్ ధ్యాయంత నాకి తావుతుంది, ధ్యాయంత కొద్దిగా ఆగి ఉపాసతి. అచ్చు అంటే ఆ నుంచి అమ్మ వరకు ఉన్న ఎన్నో అచ్చులు అని చెప్పాను కదా. ఈ అక్షరాలు ఏది వచ్చినా సరే పదాల్లో దాని ముందు ఒక్క లెప్త పాట ఆగితే మీకు ఊ అనేది కరెక్ట్ గా పలకగలుగుతాం. మాంధ్యాయంత ఉపాసతి ఇలా ఆగితేనే ఊ అనేది గొంతు నుంచి వస్తుంది. ఆగకుండా పాడేస్తే వాకి ఉకారం ఇచ్చినట్టుగా వస్తుంది. చూడండి, మాంధ్యాయంత ఉపాసతే. ఉపాసతే వాకి ఉకారం ఇచ్చినట్టుగా వస్తుంది ఆగకుండా పాడేస్తే. అందుకని ఆగే పాడాలి. మాంధ్యాయంత ఉపాసతే. పూర్తి శ్లోకము. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాన్ ధ్యాయంత ఉపాసతే. అందరూ ఒకసారి అందరూ పాడండి. ఒకసారి అందరూ అన్మ్యూట్ అయిపోండి అమ్మా. అందరూ అన్మ్యూట్ అవ్వండి. అందరూ కూడా. ఓకే గురువు. ఇంకా చంద్ర గారు అవ్వలేదు. ఓకే ఓకే. పర్వాలేదు. ఏతు సర్వాణి కర్మాణి. హరి ఓం చెప్పండి. వెరీ గుడ్. ఏతు సర్వాణి కర్మాణి. సర్వాణి కర్మాణి. వెరీ గుడ్. అందరూ ఒకేసారి మొదలు పెడితే సరిపోతుంది, పర్వాలేదు. మయి సన్యస్య మత్పరాః. మయి సన్యస్య మత్పరాః. అనన్యేనైవ యోగేన. హరి ఓం. వెరీ గుడ్. అనన్యేనైవ యోగేన. హరి ఓం. మాన్ ధ్యాయంత ఉపాసతే. హరి ఓం. మాన్ ధ్యాయంత ఉపాసతే. హరి ఓం. వెరీ గుడ్. ఇప్పుడు మీరు అందరూ కలిపి ఒకసారి చెప్పండి అమ్మా పూర్తి శ్లోకం. సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. వెరీ గుడ్. ఇప్పుడు అందరూ మ్యూట్ అయిపోయి ఒక్కొక్కరిగా చెప్పండి అమ్మా. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ. చాలా బాగా పాడారు. తర్వాత జై గురుదేవ. జై గురుదేవ అమ్మా. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. మీరు ఆగలేదు చూడండి. మాన్ ధ్యాయంత ఉపాసతే కలిపి పాడేశారు కాబట్టి మామూలుగా వాకి ఉకారం ఇచ్చినట్టుగా వచ్చేస్తుంది. అలా కాకుండా మాన్ ధ్యాయంత ఆగిపోయి ఉపాసతే. ఉడతలో ఎలా పలుకుతామో అలాగే ఉ రావాలి. ఓకే గురుగారు. మాన్ ధ్యాయంత
ఉపాసతే. అంతే, అప్పుడే మీకు ఊ కరెక్ట్ గా వస్తుంది. లేదంటే వాకు ఊకారం ఇచ్చినట్టుగా వస్తుంది. అది కరెక్ట్, సరైన ఉచ్చారణ కాదు. మాంధ్యాయంత ఉపాసతే. ఓకే గురుగారు. తర్వాత గురుగారు జై గురుదేవ సార్. గురుగారు చెప్పండి. చెప్పండి అమ్మా, చెప్పండి సార్. గురుగారు చెప్పండి. గురుగారు చెప్తానండి. ఆ. హేతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాన్ ధ్యాయంత ఉపాసతే. ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. అక్కడే సర్వాణి నాల వస్తుంది, అది రాకుండా సర్వాణి అని రాణి అంటాం కదా, ఆ రాణిలో నా పలకాలి. ఏతు సర్వాణి కర్మాణి. హేతు సర్వాణి కర్మాణి. అదే అదే ఒక్కసారి మీరు కొంచెం దాని మీద శ్రద్ధ పెట్టండి. నీల వస్తుంది, రాణి రాణి అంటాం కదా, ఆ రాణిలో అణా పలకాలి. ఓకే అండి, ఓకే ఓకే. అణ అంటాం కదా సార్, అవునండి అవునండి. ఆ అణాలో అణా రావాలి. సర్వాణి కర్మాణి. ఓకే. అదొక్కటే, మిగతా చాలా సర్వాణి కర్మాణి. వెరీ గుడ్, బాగుంది. నెక్స్ట్ అమ్మా. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాన్ ధ్యాయంత ఉపాసతే. వెరీ గుడ్ అమ్మా, బాగుంది. ఇంతకీ మీ పేరు చెప్పండి అమ్మా, మర్చిపోతున్నాను ఎప్పటికప్పుడు. పద్మండి. పద్మ గారు. ఓకే, హైదరాబాద్ నుంచి కదా? అవునండి. ఓకే, గుడ్. ఇప్పుడు గుర్తు పెట్టుకుంటానమ్మా. ఓకే. ఈశ్వరి గారు. జయ గురుదేవుని జయ గురుదేవమ్మ, చెప్పండి. ఏతు సర్వాణి కర్మాణి మయా మయ్య కాదమ్మా, మయి. మయి సన్యత్తం సన్యస్య సన్యత్య మత్పరాః. మతపరాః. తా పూర్తిగా చెప్పకూడదమ్మా, మత్పరాః. మత్తపరాః. అంతే. రెండు నాలుగు ఉన్నాయి, మొత్తం 3 నాలుగు ఉన్నాయి అక్కడ. అనన్యే నైవ చెప్పండి. అనన్యేనైవ. నువ్వే కాదు, న్యే. అనన్యేనైవ. అనన్య అనన్యే అనన్యేనైవ. అనన్యే నైవ. అంతే. యోగేన యోగేన మాన్ ధ్యాయంత జహయంత ఉపాసతే. ఉపాసతే. అంతే. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఆడియో పంపిస్తారు గురువు గారు, ఆడియో విని ప్రాక్టీస్ చేయండి అమ్మా, సరిపోతుంది. అందరిలో నాకే తిరగట్లేదండి గురువు గారు, నాకు మీరు కూడా వచ్చే తర్వాత నేర్చుకునే అధ్యాయానికి చక్కగా పలుకుతారు, నాది హామీ. ఓకే, మీరు నేను చెప్పినప్పుడే చెప్పండి. మీరు వేరే అక్షరం కలపొద్దు, కలపకుండా పాడేస్తే మీరు చక్కగా వచ్చేస్తుంది. అన్వే. ఇది ఒకసారి అన్వే. ఏదమ్మా? అనన్యేనైవ. అనన్యేనైవ. మీరు అక్షరాలు ఒక్కోటి చూస్తూ పలకండి అమ్మా. ఆ నా ఏ నై వ. ఆ నా ఏ నై వ. ఆ నై ఆ నా ఏ నై వ. ఇలా చదువుకుంటే అలా వచ్చేస్తుంది. గురువు గారు, ఇప్పుడు నీ పక్కన ఉంది, ఆ కూడా పలకాలండి? పలకాలి కదమ్మా, ఏది వదిలిపెట్టకుండా పలకాలి. అనన్యేనైవ. అనన్యేనైవ చెప్పండి. అనన్యేనైవ. అంతే, వచ్చేసింది కదా. మీకు భయం వదిలేస్తే మీకు అక్షరాలు ఈజీగా నేర్చుకుంటారు. వాళ్ళు బాగా నేర్చుకుంటారు, నేను నేర్చుకోవట్లేదు అనే భావం వదిలేయండి. వాళ్ళకన్నా నేను బాగా పాడగలనని మీరు సంకల్పం పెట్టుకోండి. అంతే. నేను బాగా పాడలేనని వదిలేయండి, నేను వాళ్ళకన్నా బాగా పాడగలను అనే సంకల్పం పెట్టుకోండి. అంతే, మీరు చక్కగా పాడేస్తారు. సరేనా? జై గురుదేవమ్మ.
అమ్మ హిమ గారు ఆ యొక్క ఆలస్యం అవుతుంది. మంగళం పాడేస్తారమ్మా. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురు చరణం భవభయహరణం సద్గురు చరణం భవభయహరణం. జై సద్గురు మహారాజ్ కి జై. సర్వం సద్గురార్పణమస్తు. జై గురుదేవ. జై గురుదేవ. అందరికి జై గురుదేవ. అందరికి జై గురుదేవ అండి. మళ్ళా రేపు కలుద్దాం. ఎంతటి భాగ్యమయ గురుదర్శన